ఏందయ్యా ఒక్కసారే అట్లా ఉలిక్కిపడి లేస్తేవి? ఏదన్నా పీడకాలొచ్చిందా? తెల్లారేసరికి నేను పసుపు గంధి పట్నానికి చేరకుంట ఇన్నే ఉంటే ఎవరన్నా చూసిండ్రంటే నేను ఈడ ఉన్న సంగతి సేటు గారికి చెప్పిండ్రంటే మంచి పేరు మట్లే గలుస్తాది ఓ మైనావతి, మాట వస్తే పరువేముంటాది ఓ మైనావతి, మంచి పేరు మట్లే గలుస్తాది ఓ మైనావతి, మాట వస్తే పరువేముంటాది ఓ మైనావతి. మేలు చేసిన వారి ప్రాణాలు తీసి మనిషి బుద్ధిని చాటుకున్నావు కదరా. పక్షి ప్రాణాలు నేను తీసానా? నేనంతటి పాపిని కానమ్మా. భార్యతో కలిసిన నీవు కనీసం స్నానమైనా చేయకుండా దైవశక్తి గల పక్షిపై కూర్చుని ప్రయాణం చేసి వచ్చినందుకే నా పక్షి మైలబడి ప్రాణాలు విడిచింది. అయ్యో, నా అడావిడిలో నేను వచ్చాను, కానీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదమ్మా. ఎందుకనుకుంటావురా విశ్వాసఘాతక? నన్ను నా భర్తకిట్ల ఎడబాపినవో నా ఉసురు తలిగి నువ్వు నీ భార్య కట్లని ఎడబాసిపోతావురా. ఇదే నా శాపన. అయ్యో, నేనెంత పాపం చేశానే, ఉపకారం చేసిన పక్షుల ఉసురు తీశానే. అయ్యో, మైనావతి నీళ్లు పోసుకుందా? దాని బతుక్కి అది కూడానా? పిల్లలైతే లేరన్న ముంపతోనన్న దాన్ని వదిలించుకుందామనుకుంటే ఇట్లా కూడా వదిలేటట్టు లేదే. దీని సంగతి ఇట్లా కాదు. నువ్వోయి మన కటికొల్లని రమ్మను పోయే. నువ్వేగాక ఇంకో దరిద్రాన్ని కూడా నా కొడుకు గండాన ఎద్దామనుకుంటున్నావా? నీ ఆటలు సాగనీయనే. మీ కత్తులన్నీ పదును పెట్టుకోండి, ఒక్కటే ఒక్క పని చెప్పుతున్న మీకు చేసుకొని రండ్రి. మైనవాతింటికి మీరంతా పోయి దాన్ని పట్టుకొని కనికరం చూపకుంట దాని తాళ పండు కొట్టుకొని రండ్రి. నేను చెప్పిన పని సక్కంగా మీరు చేసుకొని వస్తే మీరు ఏది అడిగినా ఇస్తాను నేను, యాది కొంచుకోండి. చూస్తుంటే కనిపిస్తలేదా పచ్చి నెత్తురుదాగే కషాయంలో తలపండు కొట్టుకురమ్మని నీ ఎంత పంపితే వచ్చినం.
నువ్వు ఎసంటి దానివైతే మాకేంది? నీ తలపండు కొట్టుకొస్తే నీ అత్త కోరినంత ధనమిస్తానన్నది. ఈ కత్తులు నూరుకుంటా, ఈ ఆటల్ని కోసుకుంటా మమ్మల్ని ఎంతకాలం ఇట్లే బతకమంటావు? మా కళ్ళకిప్పుడు నీ ఏడుపులు గీడ్పులు ఏమీ కనిపిస్తలేవు. ఈ పొద్దు నిన్ను సంపుడు ఖాయం. అన్నా, ఈ అన్నలు గిన్నెలు మా తానేం నడవవు. నువ్వు నడు. ఏయ్, శక్తి వినిపిస్తలేదా? నడు. అన్నా, ఆగుండ్రన్నా. ఓయన్నల్లారా, నన్ను చంపాలని మీకంతగా ఉంటే నాదొక్క మాటండి. ఎక్కడికో నన్ను తీసుకుపోయి నా పారమైతే మీరు దియ్యకండి. నా ఇంటిలో అన్నల్లారా, నా తలపన్ను కొట్టినరంటే నా భర్తకు అన్నల్లారా నా బొక్కలైనా దొరుకుతాయి. లేకుంటే నా స్వామి నేను కనిపించక పిచ్చోడిలా మారి చచ్చిపోతాడేమో. మీ తోడ పుట్టిన దాన్ని మీ చెల్లెలినే అనుకోండి. కడసారిని కోరుతున్నా నా సిన్ని కోర్కెను తీర్చండి. ఎక్కడ కొడితే మనకేందిరా? మొత్తానికి మనకు దాని తలపండు కావాలి, అంతే కదా? అంతే అంతే. సరే, నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి, మాకు నీలాంటి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నీ మీద జాలిపడి నీ ఇష్టాన్ని కాదంటలేము. పద. పండుకో. ఏమో అనుకున్నాం గాని ఇది మామూలు ఆడిది కాదు, మాయలు నేర్చింది. దీని ఇంట్లో ఏదో యంత్రబలమో మంత్రబలమో ఉన్నట్టుందిరా. ఇక్కడైతే దీనికి ఏమీ కాదని ఇన్నే చంపుమన్నది. ఇది ఇక్కడ చచ్చేటట్లేదు, దీన్ని అడవికే తీసుకుపోవాలి. ఏమైందన్నా? ఏం కాలే చెల్లె, నువ్వు ఈడ చచ్చేటట్టు లేవు గాని అడవికి నడవమ్మా. దేవుడాయే
చిన్న పేగు ఎంత అల్లల్లాడిపోవును కానలేవా దేవుడా ఏ రాతను రాసిరా ఈ తీనురాలిని ఎంత చిన్న చూపే చూసిరా ఎన్ని పూజలు నీకై చేసినిరా దినమంతా నిన్నే తలుసుకుంటూ బతుకుతుంటిగనా అన్నా నడవే. అయ్యో. అయ్యో అమ్మా మన్నించు తల్లి, మన్నించు. వద్దన్నా వద్దు. అమ్మా నీ పాతివ్రత్య మహిమ తెలువక తొందరపడినాము మమ్ము మన్నించమ్మా నిన్ను సంపబోయి పాపమెంతో చేస్తిమి ఆ పాపమ్మకు దగులకుంట దీవించమ్మా ఈ పట్నాన్నొదిలి పెట్టి వెళ్ళిపోవమ్మా నీ ప్రాణానికి వచ్చిన భయమేమి లేదమ్మా మైనావతి మైనావతి ఓ మైనావతి మైనావతి మంగమ్మ నువ్వు పోయి మంత్రసాని కొండమ్మని ఎంట పెట్టుకొని రాపోయే.